నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో మహానాడుకు శంఘారావం, భూమి పూజ చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. కృష్ణా జిల్లా గిరిజన కాలనీలో తాగునీటికి కటకట, నెల రోజులుగా నీరు లేవని ప్రజల ఆవేదన. సత్యసాయి జిల్లాలో ఏటీఎం చోరీ, బొలెరో వాహనంతో పగలగొట్టి లాక్కెళ్లిన దుండగులు. ఈ నెల 10న రంగనాథ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, మీడియా ద్వారా వెల్లడించిన చైర్మన్ వెంకటరెడ్డి. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు వేడుకలకు బుధవారం శంఖారావం పూరించారు. కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ వేదికగా ఈ నెల 27, 28, 29 తేదీలలో 3 రోజుల పాటు జరగనున్న ఈ పసుపు పండుగ ఏర్పాట్లను బుధవారం ఉదయం వేదిక వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు చేరువ చేయాల్సిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహానాడు నిర్వహించుకోవడం టీడీపీకి ఆనవాయితీ. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించనున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ అందుకు వేదికయ్యింది. ఇందుకు సంబంధించి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర సమక్షంలో ఉదయం 10:22 శాస్త్రోక్తంగా మహానాడు కార్యక్రమానికి భూమి పూజ చేశారు. వారితో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్యకృష్ణారెడ్డి, పాసం సునీల్ కుమార్, కాకర్ల సురేష్, కురుగొండ్ల రామకృష్ణ, ఇంటూరి నాగేశ్వరరావు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జడ్ శివప్రసాద్, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాళ్లపాక రమేష్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, పరసా వెంకటరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి, ధర్మవరపు సుబ్బారావు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జెన్ని రమణయ్య, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తహసీన్, ఆనం కైవల్యారెడ్డి, కావలి ఏఎంసీ మాజీ చైర్పర్సన్ అలేఖ్య, విజేతారెడ్డి, తాటికొండ అనూష, కేతంరెడ్డి వినోదిరెడ్డి తదితర ముఖ్య నేతలు కొబ్బరికాయలు కొట్టి మహానాడు కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రులు, ఎంపీ, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మొదటిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహిస్తుండటంతో దీన్ని విజయవంతం చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ప్రకటించారు. ఇంకా పలు విషయాలను వెల్లడించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10:22 పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ ఎస్సీజెడ్ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఏదైతే 27, 28, 29 కార్యక్రమాల్లో ఆ రోజు జరగాల్సిన దాంట్లో ఎవరి బాధ్యత ఏంది అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మొబిలైజేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు కూడా ఇవాళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరం శాసనసభ్యులు అందరం కూర్చొని, ఎంపీ మంత్రులందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనంతగా చేయాలి. ఇప్పుడే గౌరవనీయ మంత్రి వాళ్ళు చెప్పారు, కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని.
ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు, ఇంతవరకు ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా డెవలప్ చేయాల్సినవి అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. వాటన్నిటి తీర్మానాలు చేస్తారు. ఆ తీర్మానాలన్నింటినీ ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేటట్టుగా చూడటం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా నెల్లూరు జిల్లా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2 రోజుల ప్రతినిధుల సభ కానీ, వస్తువులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అలంకరణ కానీ ప్రతి ఒక్కటి సీనియర్ నాయకత్వం ఉంది. ఇక్కడ ఏం కావాలన్నా అందించి పనిచేయించేదానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. అనేక కార్యక్రమాలు మేమందరం పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని కమిటీలు వేసుకొని పనిచేస్తున్నా. మాకు ఎప్పుడూ సహకారం అందించేటువంటి మంత్రివర్యులు నారాయణ గారు, జిల్లాలో శాసనసభ్యులు, నాయకత్వం అంతా కూడా ఒక ప్రతిష్టగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే సమావేశాలు నిర్వహించుకొని 2-3 దఫాలు ఈ ప్రాంగణాన్ని పరిశీలించి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించే మహానాడుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరుకు అవకాశం కల్పించిన దానికి పార్టీ శభాష్ అంటే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మనకి ఇటువంటి కిసాన్ సెజ్లో ఈ ల్యాండ్ మనకి దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రోడ్డుకి కానీ వసతులకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. చాలా మంచి గ్రౌండ్ కూడా ఇది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కార్యకర్త కానీ, లీడర్స్ కానీ, ప్రతి ఒక్కరం అందరం కూడా లీడర్స్ కానీ అందరం ఒక కార్యకర్తగా దీన్ని దిగ్విజయం చేసి మనందరం కూడా వర్కింగ్ ప్రెసిడెంటు మన లోకేష్ బాబు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు జరగడం దిగ్విజయంగా మనందరం కలిసి చేయాలా అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఎక్కడ ఎవరికి కూడా నువ్వు పెద్ద చిన్న అనేది లేకుండా అందరం కలిసి పని చేస్తేనే ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 7 లక్షల మందిని మనము ఇక్కడ పబ్లిక్ మీటింగ్లోకి ఖచ్చితంగా ఆహ్వానించి మనందరం కూడా సౌకర్యాలన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి చూపించాలా. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంట్లో పనిలాగానే చేస్తేనే ఇది సక్సెస్ అవుద్ది. నెల్లూరు నగరం 11వ డివిజన్లో మంత్రి నారాయణ పర్యటించారు. సమస్యలపై ఆరా తీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం వైసీపీపై మండిపడ్డారు. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానికులను అడిగి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 కోట్లతో మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి మరో 14,000 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని తెలిపారు. ఈ నిధుల్లో నుండి నెల్లూరు అభివృద్ధికి 700 కోట్లు కేటాయించామని, గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇవేమీ తెలుసుకోకుండా వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఎందుకు విమర్శలు చేస్తున్నారో కూడా వాళ్లకే తెలియదని, దారినపోయే దానయ్యలు ఇచ్చే సమాచారంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సరైన సమాచారం కావాలంటే ఆర్టీఐ ద్వారా రాయల్గా తెలుసుకోవచ్చన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే అభాసుపాలు కాక తప్పదని ఈ సందర్భంగా మంత్రి నారాయణ హెచ్చరించారు. 11వ డివిజన్లో ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న ప్రజలు కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. సార్ కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు పట్టాలు ఇప్పించండి అని. ఇక్కడ పల్లిపాలెంలో తిరిగేటప్పుడు ఒకసారి ఎలక్షన్ ముందు తిరిగాను, ఎలక్షన్ తర్వాత కూడా తిరిగాను. మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ సేద్యం చేసుకుంటూ ఇది ఉన్నాము, మాకు పట్టాలు ఇప్పించండి అని. దాని మీద వాళ్ళ అధికారులకి ఆదేశించాను. దాని వెంటనే ఒక వారంలో స్టడీ చేసి ఏ విధంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఒక వ్యక్తికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ రూల్ కింద ఇవ్వచ్చో దాన్ని స్టడీ చేయమన్నాను. అవసరమైతే దాన్ని క్యాబినెట్కి అనేది తీసుకుపోయి గవర్నర్ ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ చేయడానికి వీలైతే అంటే జనరల్గా ఎండోమెంట్స్ వర్క్ బోర్డ్ స్థలాలు అయితే కష్టం.
ఎండోమెంట్స్ వర్క్ బోర్డులకి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని ఇవ్వాలంటే కష్టం. అవి కాకుండా ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం ఏదున్నా కానీ దాన్ని ప్రాపర్గా యాక్సెస్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇరిగేషన్ ఒకటి ల్యాండ్ ఉంది, అది డిస్ప్యూట్ కోర్టులో ఉంది. అది కోర్టు తెలిసిన తర్వాత దాని మీద మాట్లాడుతుంది. కోర్టులో ఉండేటప్పుడు దాన్ని మాట్లాడకూడదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 చెప్పారు, మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్, మాకు పట్టాలు లేవు. మీరు భగత్ సింగ్ కాలనీలో 1400 మంది పట్టాలు ఇప్పించారు, మరొక దగ్గర ఇంకొక 20 మందికి ఇప్పించారు, ఇంకో దగ్గర 40 మందికి ఇప్పించారు, మాకు కూడా పట్టాలు ఇప్పించమని ఇప్పుడు 2 రిక్వెస్ట్ చేశారు 2 స్థలాలు. అది కూడా యాక్చువల్గా స్టడీ చేయమని ఇప్పుడే ఇక్కడ ఎంఆర్ఓ గారికి తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను. ఇది కాకుండా నేను ఒక్కటే నెల్లూరులో చెప్తున్నది, ప్రభుత్వ స్థలం ఏదున్నా ప్రతి సెంటు ప్రజలకు ఉపయోగపడాల్సిందే. ప్రతి అంగుళం ప్రజలకు కావాల్సిన అవసరాలైనటువంటి పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిందే. రబీ పంటకు కండలేరు జలాశయం నుండి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నీటిని లాంఛనంగా విడుదల చేశారు. డ్యాం వద్ద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటి విడుదలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కండలేరు జలాశయం నుండి నీటిని లాంఛనంగా విడుదల చేశారు. ముందుగా డ్యాం వద్ద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కంట్రోల్ రూమ్ ద్వారా స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం డ్యాంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉండగా రబీ అవసరాల కోసం మొత్తం 13.78 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందన్నారు. దీని ద్వారా తిరుపతి జిల్లాలో 70,000 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 54,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని, చెన్నై నగర తాగునీటి కోసం 5 టీఎంసీలు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాల త్రాగునీటి అవసరాల నిమిత్తం 2 టీఎంసీలు, స్వర్ణముఖి బ్యారేజీ 2 టీఎంసీలు, మేనకూరు పారిశ్రామిక వాడకు 1 టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని వృధా జరపకుండా రాబోయే 130 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ప్రారంభ దశలో 300 క్యూసెక్కులతో మొదలుపెట్టి దశలవారీగా పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సుబ్రహ్మణ్యం శర్మ, ఈఈ గజేంద్రారెడ్డి, ఏఈ అనిల్ బాబు, దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, ప్రసాద్ నాయుడు, వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ప్రస్తుతం మన కండలేరు డ్యాములో రిజర్వాయర్లో 43 టీఎంసీలు ఉన్నాయి. అందులో రబీ పంటకు అడిగారు, 2వ క్రాప్కి. దాన్ని కూడా వాళ్ళు ఎక్కువ అడిగారు, తగ్గించి చెన్నై త్రాగునీటి కోసం 5 టీఎంసీ, రాపూరు, వెంకటగిరి, తిరుపతి, కాళహస్తి స్థానికుల్లో చెరువు త్రాగునీటికి 2 టీఎంసీ, స్వర్ణముఖి బ్యారేజ్కి 2 టీఎంసీ, అదేవిధంగా పరిశ్రమలకి మేనకూరు పరిశ్రమలకి 1 టీఎంసీ, టోటల్గా మొత్తం 13 టీఎంసీలు 78 నీటిని ఇప్పుడు మనం వినియోగానికి వదులుతూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి జిల్లాలో 70,000 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో రైతులు 54,000 ఎకరాలు, మొత్తం 1450 క్యూసెక్కులు, అంటే 14 టీఎంసీ 50 క్యూసెక్కులు మనం విడుదల చేస్తూ ఉన్నాం. అందులో ఇప్పుడు మనం చేసింది 300 క్యూసెక్కులు. అదేవిధంగా ఇంకొక 850 దీనిలో కూడా హెక్టర్లు, టోటల్గా 1400 క్యూసెక్కులు ఒక రోజుకి వదిలే విధంగా ఏర్పాటు చేశామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాలోని కృష్ణాపురం గిరిజన కాలనీలో నెల రోజులుగా త్రాగునీరు లేక ప్రజలు వెలవెలలాడుతున్నారు. త్రాగునీటి సమస్యపై అధికారులకు మొరపెట్టుకున్నా ఉపయోగం లేదని వాపోతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కోట మండలం కర్లపూడి పంచాయతీ పరిధిలోని సన్నారెడ్డి కృష్ణారెడ్డి గిరిజన కాలనీలో గత నెల రోజులుగా త్రాగునీరు లేక దాహంతో విలవిలా అల్లాడిపోతున్నామని సొన్నమేల దిబ్బ గిరిజన వాసులు వాపోతున్నారు. అధికారులకు, స్థానిక నాయకులకు తమ బాధ, తాము పడుతున్న కష్టాలు ఎందుకు కానరావడం లేదని ప్రశ్నిస్తున్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య గురించి అనేకసార్లు సచివాలయ సిబ్బందికి, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం మాత్రమే మేము పనికొస్తామని, ఆ తర్వాత మా బాధలు పట్టించుకునేవారే లేరని, దాహం తీర్చేవారెవ్వరని, మా కాలనీలో కనీస వసతులు కూడా లేవని, ఇప్పటికైనా అధికారులు, నాయకులు ఎవరైనా స్పందించి ముందుగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపి తమ దాహం తీర్చాలని వారు ఈ సందర్భంగా కోరారు. 1.5 నెల నుంచి నీళ్లు ఈ సనమాల దెబ్బకి రావడమే చాలా కష్టంగా ఉంది. పనులు బాటకు పోయి కూలీలు చేసుకునే వ్యక్తులు ఇక్కడ ఉండేవాళ్ళంతా ఇక్కడ మంచినీళ్ళు కొత్త చాలా ఇబ్బంది పడుతున్నాము. సార్ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ పంచాయతీ తరఫున ఎవరు కూడా ఈ సనమాల దెబ్బల గురించి పట్టించుకొని ఈ నీళ్ళ దాహం తీర్చే ఒక్క నాదుడు కూడా కనిపించడం లేదు. దాదాపు ఇక్కడికి వచ్చి ఈ పెన్షన్ కోసం వచ్చినప్పుడల్లా ప్రతి సార్కి కానీ ప్రతి ఈ సచివాలయం సిబ్బందికి కూడా చెప్పి మాకు చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా పట్టించుకోవడం విధానమే బాధ్యత లేదు. మీరు సార్ వాళ్ళకి చెప్పి మాకు పై అధికారులు మమ్మల్ని అనుసరించి నీళ్ళ పాయింట్ వేసి ఒక మోటార్ పెట్టించి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ సనమాల దెబ్బ సెంటర్ వ్యక్తులందరూ కనీసం ఈ సొనమాల దెబ్బలో 4 రోజుల నుంచి వాటర్ పూర్తిగా పైప్ లైన్లు అయితే ఉన్నాయి కానీ నీళ్ళు వేసి మోటార్లు వేసే నాయకుడు లేడు. పూర్తిగా అధికారులకు అని చెప్తున్నాను, అధికారులు స్పెషల్ ఆఫీసర్లు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఈ సెంటర్లో పూర్తిగా 50 కుటుంబాలు ఉన్నాయి. 50 కుటుంబాల్లో వాటర్ పూర్తిగా లేవు. కనీసం దయచేసి అధికారులకు కానీ స్పెషల్ ఆఫీసర్లకు కానీ వాటర్ ఇమ్మీడియట్గా చర్య తీసుకోమని, ఏది మా సొనమాల దెబ్బనే ఏడవ పాయింట్ వేసి బోర్ పాయింట్ వేసి ఇక్కడే మోటార్ పెట్టి చేస్తే మాకు అనుకూలంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. కలిగిరి మండలంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సుబ్బారావు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పాతూరులో కలిగిరి సర్కిల్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ రమణారావు సూచనలతో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, ప్రజల భద్రతా దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు. సీజ్ చేసిన వాహనాల యజమానులు తగిన పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లొచ్చని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలిగిరి పాతూరులో మన సర్కిల్ స్టాఫ్ ఆఫీసర్స్ అండ్ మెన్ కలిపి సుమారు 30 మందితోని ఉదయాన్నే కార్డన్ సెర్చ్ చేసి ప్రతి ఇల్లు చెక్ చేసి బీసీస్ మళ్ళీ రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీట్స్ ఎవరన్నా ఉన్నారేమోనని అందరినీ చెక్ చేసి 48 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ఈ వాహనాలన్నీ కూడా వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. డాక్యుమెంట్స్ లేని వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పెడతాము. ఆ వెహికల్స్ డాక్యుమెంట్స్ సరైన పత్రాలు చూపించి బండి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా కలిగిరి పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మీ దృష్టికి వచ్చినా సరే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. దువ్వూరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న 3కి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కనిగిరి నుంచి చెన్నై వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 3కి స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మిగతా ప్రయాణికులను సురక్షితంగా వేరొక బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వైద్యం వికటించి 15 సంవత్సరాల శ్రీనిధి అనే చిన్నారి మృతి చెందిన ఘటన బద్వేల్లోని నిర్వాణ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. ఆస్తమాతో ఇబ్బంది పడుతూ నీరసంగా ఉన్న తమ పాపకు ఆసుపత్రి సిబ్బంది అధిక డోసు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కండిషన్ సీరియస్ కారణంగా కడపకు రెఫర్ చేశారు. సకాలంలో మెరుగైన వైద్యం అందకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉన్న నిర్వాణ హాస్పిటల్లో వైద్యం వికటించి శ్రీనిధి అనే 15 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఆస్తమాతో ఇబ్బంది పడుతూ నీరసంగా ఉన్న తమ పాపకు ఆస్పత్రి సిబ్బంది అధిక డోస్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కండిషన్ సీరియస్ కారణంగా కడపకు రెఫర్ చేశామని, పేషెంట్కు సకాలంలో మెరుగైన వైద్యం అందకపోవడంతో మృతి చెందినట్లు డాక్టర్ చెప్పుకొస్తున్నారు.
వైద్యుల అలసత్వం వల్లే తమ బిడ్డ మృతి చెందినట్లు ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అన్నావు కదా చెక్ చేసినప్పుడు కరెక్ట్ ఉండు నువ్వు చెక్ చేసిన కరెక్టే ఉన్నప్పుడు ఇదో చేసి పెట్టింది నువ్వు ముందు పండి మీరు పండి ఆటోకి పండి ఆటోలోకి వచ్చి తీసినావు మీరు పండి ఆటోకి అప్పుడే నీ ముఖం చూసి నాకు అర్థమైంది చెక్ చేసినప్పుడే నాకు అర్థమైంది ఆటోలో తీయాల్సిన అవసరం ఏంది మేము ఎన్ని గంటలు అడిగినాం చూద్ది నాయన మీరు పండి ఆటో మీరు పండి ఆటో అవును బాత్రూమ్ తీసుకుని వచ్చినాం లేదు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏటీఎం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాయిబాబా గుడి వద్ద ఉన్న ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంను మెషిన్ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఏటీఎం మెషిన్ కు తాడు కట్టి బొలెరో వాహనంతో దుండగులు పగలగొట్టి లాక్కెళ్లారు. ఏటీఎం మెషిన్లో సుమారు 7 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బెంగళూరు వెళ్లే రోడ్డు సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రక్కన ఉన్న ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. ఈ ఏటీఎం మిషన్ నందు సుమారు 7 లక్షల వరకు నగదు ఉన్నట్లు బ్యాంకు వారు అంచనా వేస్తున్నారు. మీ పేరు? రామ్మోహన్ రెడ్డి. ఎక్కడుంటారు మీరు? మీరు ఎక్కడుంటారు? ఇక్కడ పైన బిల్డింగ్ ఏది ఏటీఎం పైన? ఏటీఎం పైన. అంటే శబ్దం ఏమైనా వినపడింది? అదే సౌండ్ వచ్చేది యాక్సిడెంట్ మాదిరి సౌండ్ వస్తే మేము అలాంటి చూస్తే బులోరో అప్పుడే కలిగాయాలి. నెల్లూరులో ఫైనాన్స్ సీజర్ల పేరుతో దౌర్జన్యం చేస్తున్నారు. ఇళ్ల వద్దకు వచ్చి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. వాయిదాలు కట్టకపోతే దాడులు చేస్తున్నారు. అధికారులు స్పందించి వారిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో ఫైనాన్స్ సీజర్ల పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారు. ఏదైనా వాహనం కొనుగోలు చేసి వాయిదాలు కట్టకపోతే వెంటనే ఫైనాన్స్ సీజర్లమంటూ ప్రత్యక్షమవుతున్నారు. వీరు వాహన డ్రైవర్లతో పాటు యజమానులపై ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. చూడు వింజమూరులో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల అభినందన సభ జరిగింది. రాష్ట్రంలోనే వింజమూరు బ్రాంచ్ విద్యార్థులు 3వ స్థానంలో నిలిచారని ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు. ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వింజమూరులోని నారాయణ పాఠశాలలో ప్రతిభ చూపిన విద్యార్థుల అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ ప్రమీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందంను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు కనీవిని ఎరగని రీతిలో వింజమూరు బ్రాంచ్ విద్యార్థులు రాష్ట్రంలోనే 3వ స్థాయిలో నిలిచారని తెలిపారు. ఈ విజయానికి ముఖ్యంగా తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, ఉపాధ్యాయ బృందం చేసిన కృషి మూలమైందన్నారు. పాఠశాల యాజమాన్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉపాధ్యాయ బృందానికి తగిన సూచనలు, సలహాలు అందిస్తూ విద్యార్థులను తగిన రీతిగా నైపుణ్యంగా తయారయ్యే విధంగా తీర్చిదిద్దుతూ చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు. అదేవిధంగా పాఠశాలలో ఉపాధ్యాయ బృందం డైలీ పరీక్షలు, గ్రాండ్ పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులలో నూతన ఉత్సాహంతో చక్కగా కష్టపడి చదివారన్నారు. I got 587 out of 600. Thank you. My name is Mahimandita. I am studying at Narayana in Vinjamur. I got 589 out of 600. This is all about my teachers and my parents and all of staff and Narayana management support us very much because they are keep it DPTs and so many grantees. Because of that we got this success. I am very happy to this success. Studying 10th class in Narayana English Medium School, Vinjamur. I got 584 out of 600. I am very thankful to everyone. Studying in Narayana School, I got 596 out of 600. I am fully thankful to my staff and Narayana management. Thank you.
సంవత్సరం కూడా క్లాస్ కూడా సబ్జెక్ట్ కూడా మార్కులు బాగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్కులు కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 10న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుందని ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి అన్నారు. మంత్రులు ఆనం నారాయణ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రంగనాయకులపేటలో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పిలవడం జరిగిందని, అందరూ విచ్చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేసి తల్పగిరి రంగనాథ స్వామి వారిని దర్శించి తమకు వారి సహాయ సహకారాలను అందించాలని చెప్పి కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నూతన చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి, కమిటీ మెంబర్లు మహేష్ వర్మ, స్వామి చంద్ర, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 10వ తారీఖు సాయంత్రం ఆదివారం 5 గంటలకి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థాన ఆలయ కమిటీ మెంబర్స్, బోర్డు మెంబర్స్, చైర్మన్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ప్రియతమ నాయకులు, నెల్లూరు శాసనసభ్యులు, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మ గారు ఎమ్మెల్యే, కోవూరు ఎమ్మెల్యే గారు, తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరియు నోడా చైర్మన్, తర్వాత వక్ బోర్డ్ చైర్మన్, తర్వాత మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ మేయర్లు, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా దేవుడికి, మన నెల్లూరు నగరానికి, నెల్లూరు జిల్లాలో అతి పవిత్రమైన టెంపుల్ శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం మొత్తం రాష్ట్రంలోనే ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఈ కమిటీని ఏర్పాటు చేసిన మా ప్రీతమ నాయకులు నారాయణ సార్ గారికి మా అందరి కమిటీ తరపున, మా బోర్డు మెంబర్స్ తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో మహానాడుకు శంఘారావం, భూమి పూజ చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. కృష్ణా జిల్లా గిరిజన కాలనీలో తాగునీటికి కటకట, నెల రోజులుగా నీరు లేవని ప్రజల ఆవేదన. సత్యసాయి జిల్లాలో ఏటీఎం చోరీ, బొలెరో వాహనంతో పగలగొట్టి లాక్కెళ్లిన దుండగులు. ఈ నెల 10న రంగనాథ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, మీడియా ద్వారా వెల్లడించిన చైర్మన్ వెంకటరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.